తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Where the mind is without fear, and head is held high, and head is held high. Where the knowledge is free, where the knowledge is free. Where the mind is without fear, and head is held high. Where the knowledge is free, where the mind is without fear, and head is held high. Where the knowledge is free, where the mind is without fear. knowledge పడక పొద్దునే ఏదో చదువును పోను ఏదో చదువు కూడు పెట్టాలా గుడ్డ పెట్టాలా. అమ్మా, ఇవాళ కూడా పుస్తకాలు కొనకపోతే స్కూల్ నుంచి పంపించేస్తారు. నా దగ్గర ఎక్కడేరా, మీ నాన్న అడుగు. ఆయన ఎవడో ఇస్తారు, వెళ్ళి అడగరా. పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. చూడు, ఆ డబ్బులేటి ఈ సెంట్ నుంచి తీసుకురా. నాకు ఈ డబ్బులు కావాలి, పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందు సీసా తీసుకురా. నేను వెళ్ళను. ఏమిటి బాబు, సెంటిమెంట్ సీసా తీసుకురారా అంటే స్కూల్ వెళ్ళిపోతుంది. స్కూల్కి నేను ఉన్నానుగా బాబు, నేను తెస్తానివ్వండి. ఇదిగా నేను వెళ్తాను గానీ ఆ ఇంటికి తీసుకురా. అట్టగానండి. రే, ఆ బండి తీసుకెళ్ళి నీళ్ళ కట్టరా. ఏంటే ఈవేళ ఎప్పుడు పూలు కుట్టుకుంటున్నా? మీరు వస్తే ఏం కట్టుకోనివరుగా. సరే పద, లోపల పోదాం. లోపలికి ఎందుకు? కట్టి మంచమా ఫ్యానా? సరేలేవే, పందిరి మంచం చేయిస్తాను, కరెంటు తెప్పిస్తాను. ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట. రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే. నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్. నేను సత్యాకి వస్తే అన్ని ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు, పలానా ఆయన ఇచ్చుకున్నాడు నీకేమి ఇచ్చాడే అని. చెప్పుకోవడానికి కూడా సిక్కేస్తుంది. సరేలేవే, వారం రోజుల్లో పందిరి మంచం, రాళ్ళ నెక్లెస్, కరెంటు అన్ని వచ్చేస్తాయి. సరేనా? రే, పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పనులు చూసుకో. అలాగనే. ఏ అయ్యగారు ఈ రోజు పొలం వెళ్ళరా? నువ్వు ఉండగా పొలం ఎందుకు, పెళ్ళం ఎందుకే? అప్పుడే వచ్చేసారు. స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు చెప్తున్నానా? చెప్పలేకపోయావా? డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని. చెప్తే వాళ్ళు అమ్ముతారా? డబ్బులు లేవు. డబ్బులు సోగ్గా గుడ్లేసుకొని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? ఆ ముందరి సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు? ఊరుకోండి, ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు. తెలియక కాదే, నీ అలుసు చూసుకొని నువ్వే ఎదురు చెడగొడుతున్నా. ఎరా, చదువు పేరు చెప్పి పొలం పల్లె కొడతానా? పొలం పల్లె ఎవరు చూస్తారు రా? నీ తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. నేను వెళ్తాను. చిన్నపిల్లలు పడతావు, సిక్కులేదు. వెళ్తాను. నాతో ఎట్టుకోకు. నాతో ఎట్టుకున్నావంటే నిన్ను దాన్ని బజార్లో ఎట్టేస్తాను. ఆడు ఏటన్నాడు? చదువుకుంటానన్నాడు. చదువుకుంటే తప్పేంటి? నన్ను నా బాబు చదువుకోని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను. ఆడు పేడెత్తుకోలే పేడ. ఇదిగో చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబుని నేనెక్కడ చూడలేదు బాబు. ఏటి ఏటి అట్ట చూస్తావేటి? పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కారు చేతులు అడిపోగలవు. వెళ్ళలా ఏటి అట్ట చూస్తాయిలా? కొంపకొస్తేనే అసహ్యం. అసహ్యం ఎల్లోకే పురుగులంటి పోతావు. అసహ్యం అంటాడేంటి? ఇదిగో చూడదునా, నువ్వు నోరు మూసుకొని కూకున్నావు అంటే నెత్తినే కూకుంటాడు. మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి. అప్పుడు వదిలి సలదాకా తెచ్చుకుంటే పీకలే తెచ్చుకుంటాడు.
నా మొగుడు చూడాను ఎక్కడ ఉంచినాను. కూకమంటే కూకుంటాడు, నించోమంటే నించుంటాడు, పేడెత్తమంటే ఎత్తుతాడు, పిడకలు కొట్టమంటే కొడతాడు. ఆల్గొండ మొగుడంటే. ఒరే మల్లయ్య, పిడక నువ్వేత్తనం ఏంటి? మా చెల్లె మానేసిన డేటి. నానే మానిపించేసిన. ఎందుకేటి? ఏం లేదు, దాని సేపు పెద్దది కదా, నేను 2 పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది. అలాగైతే ఏటవుద్ది? నా సేపు పడుతుంది, వ్యాపారం మునిగిపోద్ది కదా. గోడంతా కొట్టేమంటే అలా అలికేసి కబుర్లు చెప్తున్నావేటి? నానేటి చెప్పినాను. చెల్లెమ్మా, ఇదిగో ఈ 100 పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెలలు ఇచ్చేస్తాను. ఓ సోదరికి 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు? 50 రూపాయలు ఇచ్చుకుంటాను. నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను, పదిస్తాను. నా తెలియదు నీ బుద్ధి. ఏటి ఏటి కొనుక్కుంటున్నావేటి? నేను నానేటి కొనుక్కున్నాను. అయినా పరమగారి ముందు పరుగు చేస్తావేటి? మగాడు కదా. మగాడికంత పెళ్లి 7 ఏళ్ళది, పిల్ల లేదు, పిడుకు లేదు. మగాడట మగాడు. నన్నేమంటావు? నువ్వు కాకపోతే ఎవరు? అందరూ కానీ నేను తప్పించుకుని సంతకెళ్ళాలి. పెద్ద మగాడు బయలుదేరాడు. ఇక్కడే కూకో, నేను వెళ్ళి తీసుకొస్తాను. చిట్టి చిట్టి, ఏం చేస్తున్నావు? గోరింటాకు వస్తున్నాడు. నేను కోసిస్తాలే. నీళ్ళు తీసురా. రాయ్, నీళ్ళు తీసురా. మా చేతులు ఖాళీగా లేవు. అమ్మ తెస్తుందిగా. ఏటి? అమ్మ తెస్తుందిగా. ఏంట్రా? ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయదా ఇవ్వండి, నీళ్ళు తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కట్టుకోవే దరిద్ర మొహమా. ఇప్పుడు నీ కుర్రలకు నేర్పెడతావా? అది కాదండి, చేతులు నిండా గోరింటాకు పెట్టాను. నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోరాకు పెట్టుకుంటారు. నీకు దరిద్రత్వం, దరిద్రత్వం. ఏంటే ఎక్కడికి వెళ్ళా? ఒక్కదాన్ని ఏం చేయమంటారు? ఏమి తోచక అలా వెళ్ళాను. మీరు ముందుగా వస్తారని కలగన్నానా ఏమిటి? ఆకలేస్తున్నాను. ఇప్పుడా? ఎక్కడుంది? తిని మిగిలితే కుక్కకు పడేశాను. ఆ వచ్చేది కాస్త ముందుగా రాకూడదు? సరే అయితే ఉండు. ఇప్పుడెక్కడ ఉండను? పట్నంలో కొత్త సినిమా వచ్చిందట. హోటల్లో భోంచేసి అట్నే సినిమాకి వెళ్దాం. సరే అయితే తొందరగా రెడీగా. లాభం లేదమ్మా, పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు, నువ్వు వెళ్ళి తీసుకురాపో. దాని ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగయ్యా? ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. నేను పని మీద వెళ్తున్నా గానీ రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుంటే కదా, ఆచరణ చూపించు. అరే నాన్న, బాబు బాబు, ఏం జరిగింది బాబు? చుట్టిన పట్నాలో ఏమే కాఫీ పట్టరా. నిన్నే కాఫీ పట్టరా. ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ తెమ్మని చెప్తాను మళ్ళీ. ఎందుకే పొద్దున కొంపలో ఏడుపు? పొద్దున ఏడిస్తే దరిద్రం. లేచాడు కాఫీ పట్టరా. ఇదిగో కాఫీ. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా? తిండి తిప్పలు మానేస్తారా?
అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ఫ్యామిలీ ఒక్కదానికి కాలిపోతుంది, మరి ఎవరికి లేదనుకున్నావా? పిచ్చి పిచ్చిగా లాగంటే పళ్ళు గుళ్ళు కాలిపోతాయి, జాగ్రత్త. దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు, అంతేగా. నోరు మూసుకోవాలరా? పోనీ ఏదవని రాము టర్మ్ ఫీజు కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం. అయితే మనందరం కలిసి కట్టేద్దాం రా. సరే, నేను 20 ఇస్తాను. నేను 25 ఇస్తాను. నేను 30 ఇస్తాను రా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వెంత ఇస్తావు? నేను 10 ఇస్తాను రా. సరే, మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండి రా. రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను.
మీరు పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి ఏమైంది? తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే ఏదో కొత్తలా కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్వా? కాదండి, డాక్టర్ని. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలం వెరీ సింపుల్. మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమన్నా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. భలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్నని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారిల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాను. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? అయ్యో, ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితేరా. స్వప్న. సార్ మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న. వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న మీరు మీ డాడీ? ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాం సార్, రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. ఐ సీ. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కదా డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాం సార్, రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా, గోపి. ఏంటక్క? వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్. ఈయనే మీ మాస్టర్. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం ఎంత ఇవ్వమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను. పర్వాలేదు. నెమ్మది 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 నెమ్మది. పిల్లల మాట అప్ప నెరుకు నానక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటుంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు. హిమాచలం కొండ అనుకుని ఎక్కి. ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను. మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానక్కలేను బాబు. అదేటది రాగా కడుపుతే ఆ మాట అనుకోదు. చెల్లమ్మత్త మలాయమా ఎప్పుడు చదివారు? డాక్టర్ నావేటి? లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంత ఐసే? ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకేటి నోటు. ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు. ఏటంత? నానే తంతను. నువ్వు ఏకంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటి ఎట్టా వచ్చారు? ఒరే రాముడు, మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన పతాపా. ఎందుకని అలసిపోతావు? ఇది ఇల్లు అనుకున్నావైతే హాస్పిటల్. ఏటో ఆనందాలు అలా అలా అయిపోతానే. ఒరే రాముడు, మీ అత్తకి 3వ నెల కడుపు. నిజమా అత్త? మాయగారు, ఆ మొక్కిన కాడ నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. ఒరే రాముడు, పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకున్నావంటే తీసుకొచ్చాను. కాస్త చూడు. నాన్న మగాడు కాదు చూపించుకొని ఏంటి నువ్వు? హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తగా చాలా కాలం గర్భిణి వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. రండి. పదవే. నువ్వు సిగ్గులు ఇక్కడ ఉండిపోమి వెనక వస్తావేటి? మావ, మా అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ మీ 5 కూడా తగ్గలేదు. చివరిగాని సన్నాసం చేసి కానీ ఇచ్చిపెట్టదు.
అతనేమైపోతే నాకు కావాల్సింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. ఓ సన్నాసి, నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనైపోను, నీ జిమ్మాడా నువ్వేంటి మగాడివి, నా పరువే పోనాది బాబు. ఏమైందే? ఏటవుద్ది ఏటుందని ఏటవుద్ది ఏటవుద్ది. స్వప్న గారు, అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణీ కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయ్యింది. ఏటందరూ గ్యాసా? గ్యాస్ కాకపోతే ఇంకేటవుద్ది. సిగ్గైపోనది, నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు, నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనుండను బాబు, నా బతికే గ్యాస్ అయిపోనది. అరే, దాని మనసు పాడైపోయినదిరా, నేను మళ్ళీ వస్తాను. పాపం ఎప్పటి నుంచో పిల్లని కలవరిస్తున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం.